అందరితో కలిపి ఈ రోజున ఒక రాష్ట్ర న్యాయవాద సదస్సు అనే ఒక సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు, గత కొంతకాలంగా 2 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్లో న్యాయవాదులు అందరూ కూడా ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయమని కోరుతూ నిరసనలు, నిరాహార దీక్షలు, అలానే మానవహారాలు ప్రజాప్రతినిధులకి, రాజకీయ పార్టీ నాయకులకి అందరికీ కూడా ఈ చట్టం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. అలానే ప్రభుత్వం నుంచి కూడా మాకు సరైన స్పందన రాలేదు, వాళ్ళు పిలిచారు కానీ ఇంకా యాక్టు అమలు కాలేదు, రూల్స్ ఫ్రేమ్ అవ్వలేదని చెప్తున్నారు కానీ యాక్టును రద్దు చేస్తామని కానీ యాక్టుని అబియన్స్లో పెడతామని కానీ జీవో పాస్ చేసిన జీవోని రద్దు చేస్తామని కానీ తెలియజేయట్లేదు. అందువల్ల ఇదే కాకుండా భంగం కలిగిస్తూ కొంతమంది కోర్టులోకి వెళ్ళకూడదని ఇలా భేదాభిప్రాయాలు రావడానికి కృషి చేశారు. అలాంటి వాటినన్నింటినీ ఖండిస్తున్నాము. మేమందరం న్యాయవాద సంఘాలు 149 బార్ అసోసియేషన్లు అన్నీ ఒకటిగా ఉన్నాయి. ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు ఇదే విధంగా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేయాలనే ఉద్దేశంతో అన్ని బార్ అసోసియేషన్లకు సంబంధించిన ప్రెసిడెంట్లని, సెక్రటరీని, అలానే వారి ప్రతినిధుల్ని అందరినీ ఈ రాష్ట్ర సదస్సుకి ఇన్వైట్ చేయడం జరిగింది. దీనిలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి వారి యొక్క సలహాలు, సూచనలు, వాళ్ళ అభిప్రాయాలు అన్నీ నమోదు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన న్యాయవాదులందరం ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటానికి కృషి చేస్తున్నాం. అదని ఈరోజు సాయంత్రం వరకు ఈ మీటింగ్ ఉంటుంది. దీనిలో 13 జిల్లాల నుంచి వచ్చిన ఫెడరేషన్ సభ్యులు, అలానే న్యాయవాదుల సంఘ సభ్యులు అందరూ పాల్గొంటున్నారు. ఇప్పటికే కొంతమంది వారి అభిప్రాయాలు తెలియజేశారు. మిగతా వారి అభిప్రాయాలు కూడా తీసుకొని కమిటీ అందరం కూర్చొని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుందని, ఆ విషయాన్ని కూడా పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా తెలియజేస్తామని తెలియజేస్తాం.